సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు న్యూస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వారు ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉండే మేనేజర్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి. ఇతను లంచం తీసుకుని కొన్ని ప్రత్యేకమైన ప్రొడక్షన్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నాడు అనమాట. ఇతను అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ కువైట్లో నార్త్ కువైట్ సైడు, అంటే నిన్న కాదు మొన్న 2.6 రిక్టర్ స్కేల్ పైన భూకంపం నమోదైంది. సో ఇది భూమిలో 5 కిలోమీటర్ల కింద నమోదైంది అనమాట. నెక్స్ట్ పోలీసులు కువైత్ పోలీసులు ఎవ్వరికి కూడా వీడియో కాల్ చేసి మాట్లాడరండి. కువైత్ పోలీసుల పని కానే కాదు. సో అధికారులు తెలియజేశారు, ఇలా ఫేక్ వీడియో కాల్స్ వల్ల మోసపోద్దని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ ఫిర్దోస్ ఏరియాలో 12 బ్యాచిలర్ హౌసెస్కి కరెంట్ కట్ చేశారు అధికారులు. సో నెక్స్ట్ అరబ్ నేషనాలిటీ మహిళ ఇరాక్ నుండి కువైత్కి వచ్చే ఈ ప్రయత్నంలో అబ్దాలీలో చెక్ చేశారు ఆమె యొక్క బ్యాగ్లో బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చేసే కొన్ని వస్తువులు దొరికాయంట. ఆమెను అరెస్ట్ చేశారు. సో ఇదండి కోవిడ్ సంగతి. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే సౌదీ విజిట్ వీజాలో వెళ్ళే వారికి మక్కాలో ప్రవేశం లేదు. పూర్తిగా స్ట్రిక్ట్గా రూల్ పెట్టారు. సో మీరు హజ్కి వెళ్ళాలి, హజ్ పర్మిట్ ఉంటే మాత్రమే మేము మక్కాకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ యూరోప్ దేశాలకి చీమలు స్మగుల్ చేస్తున్నారండి. చీమలు, సో ఇది ఒక ప్రత్యేకమైన చీమలు అంటే ఇవి. మరి ఇది సౌదీ నుండో మరి ఏ దేశం నుండో తెలియదు, కానీ సౌదీ న్యూస్లో వచ్చింది. సో యూరోప్ దేశాలకి చీమలు స్మగుల్ చేస్తున్నారంట. 5,400 చీమలని అధికారులు పట్టుకున్నారు. అయితే యూరోప్ ఏసే కంట్రీలో ఈ ఒక్కొక్క చీమకి 193 యూరోస్ డిమాండ్ అంటే ఒక చీమ వచ్చి 18,985 రూపాయలు. ఒక 5 చీమలు పట్టుకుంటే చాలు, రోజుకి ₹1,00,000 సంపాదించవచ్చు. సో మరి ఏంటో ఈ చీమలు స్పెషల్, మరి ఎందుకు చేస్తారో తెలియదు. తర్వాత ఆన్లైన్ స్కామ్స్లో భాగస్వాములైన 41 మంది సౌదీ వ్యక్తులను అరెస్ట్ చేశారు సౌదీలో. సో గైస్, నేను రీసెంట్గా మొన్న ఒక పరుపు కొన్నానండి. అదేంటున్నారు, సో పరుపు కొంటే పెద్ద విశేషం ఏముంది, పెద్ద గొప్ప విషయమా నువ్వు పరుపు కొనడం అని అనుకోవచ్చు. సో అయితే పరుపు అంటే ఇది మామూలు పరుపు కాదండి, కస్టమైజ్డ్ పరుపు అంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వాళ్ళు రెడీ చేసి మన కళ్ళ ముందే కుట్టేసి ఇస్తారనమాట. ఇది నేను ఆన్లైన్లో చాలా పరుపుల కోసం ఎంక్వైరీ చేశానండి. సో అయితే అవి చాలా కాస్ట్గా ఉన్నాయి. అదే ఆన్లైన్లో ఉంటే మంచి క్వాలిటీతో మన కళ్ళ ముందే మీరుండే ఏరియా అమలాపురంలో సో ఒక దగ్గరలోనే ఒక పర్పుల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు కొత్తగా. అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళే మనకు కావాల్సిన విధంగా బ్యాక్ పెయిన్ రాకుండా చాలా స్మూత్గా ఉండే విధంగా బెడ్ మన కళ్ళ ముందే డిజైన్ చేసి ఇచ్చారండి. చాలా అద్భుతంగా ఉంది. ఎవరికైనా కావాలంటే డిస్ప్లే ఉన్న నెంబర్లు కాంటాక్ట్ అయ్యి, సో కస్టమైజ్డ్ పరుపు అనమాట, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అనమాట. మన కళ్ళ ముందు నుంచోబెట్టి మనం కూర్చుంటాం, వాళ్ళు కుట్టిస్తారనమాట. సో ట్రై చేయండి. ఓకే, ఏ విషయానికి వెళ్తే ఇప్పటికీ యూఏకి 300 బేసిక్ దినాలు అండి. అసలు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. 300 దిరమ్స్ బేసిక్ శాలరీకి ఎవరు వెళ్తున్నారండి? కొన్ని కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయంటండి. 300 దిరమ్స్ బేసిక్ శాలరీ, 200 ఫుడ్, వారటైంది 900 వస్తుందంట. మరి ఏంటి ఇంత దారుణం? ఇండియన్ లేబర్స్ ఇంత దారుణం, ఇంత వాల్యూ లేదా ఇండియన్ లేబర్స్కి? మరీ దారుణం అండి. 300 దిరమ్స్ బేసిక్ శాలరీ. ఏ కంపెనీ మహానుభావులు, ఎవరో ఈ మహానుభావులు మరి. సో గైస్, నెక్స్ట్ మొన్న ఫ్రైడే రోజున ఈ మోడర్న్ బేకరీలో మన తెలుగు కుర్రాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు చంపేశారని చెప్పుకున్నాం కదా. నిన్నే వార్తలు చెప్పాను. సో ఆ న్యూస్కి చాలామంది రెస్పాండ్ అయ్యి రకరకాల కామెంట్లు పెట్టారు. అయితే ఆ న్యూస్ వార్తల్లో కూడా వచ్చిందని, న్యూస్ పేపర్లో వచ్చింది, టీవీ ఛానల్ కూడా టెలికాస్ట్ అవుతుంది. సో ఈ మత విద్వేషాలండి, మత పిచ్చి, వాళ్ళు దేవుడే మార్చాలి వాళ్ళని. నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్తే అడ్వాన్స్ కెమెరాస్ అండి. ఏ టెక్నాలజీ కలిగిన అడ్వాన్స్ కెమెరాస్ ఇన్సర్ట్ చేశారు వామన్ అధికారులు. సో సెల్ ఫోన్, ముఖ్యంగా డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ వాడితే మిమ్మల్ని డిటెక్ట్ చేస్తాయి, ఫైన్లు వేస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ గాలా డ్రాగన్ మార్కెట్ వద్ద చెకింగ్లు జరుగుతున్నాయండి. అక్కడ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ 5వ తారీఖు నెదర్లాండ్ పర్యటనకు వెళ్ళారు. 2 days బ్యాక్ వెళ్ళారనమాట. తర్వాత ఏప్రిల్ 20వ తారీఖున మస్కట్లో బుక్ ఫేర్ జరగనుంది. ఈ బుక్ ఫేర్కి 35 దేశాల నుండి పాల్గొంటున్నారు. సో నెక్స్ట్ నార్త్ అల్బతీనియాలో ఓమాన్ వ్యక్తిని అరెస్ట్ చేశారండి. ఇతను రెక్లెస్గా డ్రైవ్ చేస్తున్నాడు, కార్తో డ్రిఫ్టింగ్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ జీడబ్ల్యూసీ ఓమన్ మస్కట్ అధ్యక్షులుగా గుంటక శ్రీనివాస్ గారు నియమితులయ్యారు. సో గుంటక శ్రీనివాస్ గారు గల్ఫ్ కార్మికుల యొక్క సమస్యలని
ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందజేస్తామని చెప్పి తెలియజేశారు. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే బెహ్రెన్లో వెదర్ అన్స్టేబుల్గా ఉంటుందని చెప్పి తెలియజేశారండి. సో నెక్స్ట్ మనామా సిటీ ఒక స్మార్ట్ సిటీ అంట. అయితే ఇది 36వ ర్యాంక్ కలిగి ఉంది మనామా సిటీ స్మార్ట్ సిటీలో. సో దాని బురీ టోనల్ టెంపరీ క్లోజ్ చేశారండి ఎమర్జెన్సీ. కారణం ఏంటంటే ఏదో లీక్ అవుతుంది, వాటర్ లీక్ అవుతుంది అక్కడ. అటువైపు చూడండి రోడ్డు డైరెక్షన్ చేస్తుంటారు, జాగ్రత్త గమనించాలి. తర్వాత రిఫాలో ఒక షాప్ దగ్గర బంగారం నెక్స్ట్ నగదు దొంగలించారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఖతర్ విషయానికి వెళ్తే నిన్న కూడా ఖత్తర్లో వెదర్ కొంచెం డస్టీగా ఉందంటండి. డ్రైవర్ మిత్రులు కొంచెం గమనించండి, ఈరోజు కూడా కొంచెం వెదర్ కొన్ని ప్రాంతాల్లో డస్టీగా ఉంది. సో నెక్స్ట్ ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి, అన్న నేను ఖత్తర్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. సో 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను, పెన్షన్ పాలసీ ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. సో ఏం చేయాలని చెప్పి ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు. బ్రదర్ ఇది నా నెంబరు, నన్ను కాంటాక్ట్ అవ్వు. మీ వయసు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ శాలరీ, మీకు పిల్లలు ఎంతమంది, ఆడపిల్లల మగపిల్లల, సో మీ భార్య గారు చదువుకున్నారా, ఇటువంటి వివరాలన్నీ మనం మాట్లాడుకుని మీకు ఏ పాలసీ సెట్ అవ్వద్దో ఆ విధంగా నేను చెప్తాను. ఆధార నిర్ణయం తీసుకోండి. ఓకే, చేయించుకోవాలా లేదని మీద మీ ఇష్టం, డబ్బులు మీ ఇష్టం అనమాట. సో తర్వాత అస్గాల్ వారు అనౌన్స్ చేశారు, బనీ హరి రోడ్డు టెంపరీ క్లోజ్ చేస్తున్నారండి. ఏప్రిల్ 17వ తారీఖున రాత్రి 12 గంటల నుండి మార్నింగ్ 5 గంటల వరకు. ఏప్రిల్ 18వ తారీఖున నైట్ 2 నుండి పొద్దున్న 10 గంటల వరకు క్లోజ్లో ఉంటుంది టెంపరీ మెయింటెనెన్స్ కోసం. సో తర్వాత ఖత్తర్లో ఇంట్లో పనిచేసే డ్రైవర్లు ఉన్నారా, ఎవరైనా వార్తలు చూస్తే కనుక దయచేసి గమనించండి. 10 సంవత్సరాల్లో పిల్లల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టద్దు. అలా కూర్చోబెడితే ఫైన్లు చాలా భారీగా వేస్తున్నారు. డ్రైవర్లకి కపిల్ కాదు, డ్రైవర్కి ఫైన్ వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓనర్ కడతాడు అనుకోవద్దు, ఓనర్ అంత అమౌంట్ కట్టలేడు. సో 3 రియాల నుండి 300 రియాల నుండి 10,000 రియాల వరకు ఫైన్, 1 ఇయర్ నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తారు పదే ఇదే మిస్టేక్ చేస్తే. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.